హలో సుప్పు రెడీ అయినావా? హా రెడీ. నువ్వు? ఓకే. 3 పేర్ సరిపోతాయి కదా? ఎన్నో కన్ని పెట్టుకోరా, తక్కువైతే అక్కడికెళ్ళి కొనుక్కోవచ్చు. అవునా? ఉమ్, సరే సరేలే. అయినా మనం వెళ్ళే 2 డేసే, ఎక్కువేం అవసరం లేదు. ఫస్ట్ వెళ్ళాక ఏం చేయాలి? గోవాలో బీచ్ ఉంటది కదా, ఉంటుంది తెలుసు. అక్కడికెళ్ళి ఇసుక అమ్ముకోవాలి. చెప్పు. మరి లేకపోతే ఏంట్రా, చిల్లవడమే. సరే, నా ప్యాకింగ్ అయిపోయింది. నాది కూడా అయిపోయింది. కార్ వేసుకొని వస్తున్నా. హా ఓకే. ఓకే సుప్పు, బాయ్. ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సరేలే. హలో, హాయ్ రా మామ, ఏం చేస్తున్నారు? ఓ, మీరు గోవాలో ఉన్నారు కదా? అవును, గోవాలో ఎక్కడ ఉంటున్నారా? ఏంది, హరిత రిసార్ట్సా? ఏంది, అది గోవాలో కూడా ఉందా? పక్కనే కదా ఉండేది. ఓ, బ్రాంచ్ ఏమో. రే రే రే, ఎవర్రా పిల్లలు అరుస్తున్నారు? అసలు మీరు గోవా బీచ్కి వెళ్ళారా, కాకినాడ బీచా? హ్, నాకు డౌటే. కాకినాడ బీచ్ అయి ఉంటుందిలే. వీళ్ళు ఖచ్చితంగా గోవాలో మాత్రం లేరు, ఏడనో గల్లీలోనే తిరుగుతున్నారు. అయినా ఇవన్నీ మనకెందుకులే కానీ. అయినా ఫ్రెండ్స్తో గోవా ప్లాన్ అంటే అది అయ్యే పని కాదు, అందుకే ఇలా వెళ్తున్నా. చలో బాయ్ మరి.